అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కె సుధ గారు రచించిన యక్షుడి నవ్వులు అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2011 చందమామలో ప్రచురింపబడింది. యక్షస్థలం అనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభిగుణం ఉండటం చేత పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిన దాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం సోమగిరి తన పశువుల పని చూసుకుని పొలానికి పోతుండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకుని పడుకుని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించారు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురచకాళ్ళు, కురచ చేతులు చూసి అతను ఒక యక్షుడని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులను అప్పుడప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో మానవులకు ఎన్నో మేళ్లు చేసేవారు. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనపడితే పారిపోతున్నారు. ఈ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకొని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరక్క దొరికావు, నాకు ఒక మంచి నిధి నిక్షేపం కావాలి, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిన దాకా నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి పట్టిన పట్టు విడవకుండా. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుపోయి భోషాణంలో పడేసి తాళం వేశాడు. 1 నెల గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తుండగా ఒక కలప దుంగ దొరికింది. అది అన్ని పక్కలా చెక్కి ఉన్నది. అది ఆ అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అతడు దాన్ని భుజానికి ఎత్తుకుని ఊళ్ళోకి మోసుకొచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగు పెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికావికా నవ్వడం వినిపించింది. సోమగిరి యక్షుడితో 1 నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు. ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో చూస్తాను అన్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు సోమగిరితో కొంచెం సేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువుకు సోమగిరి సంగతి తెలుసు. అందుచేత అతను వద్దులే, పోవలసిన దూరం శానా ఉంది అంటూ బయలుదేరాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పోట్ల గొడ్డొకటి అతన్ని కుమ్మి పడేసి పారిపోయింది. కాలు విరిగిన బంధువును సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి 1 నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది. సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకొస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికావికా నవ్వాడు. సోమగిరి విననట్టు ఊరుకున్నాడు. ఇంకో నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతను తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్నవాళ్ళందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతిపెట్టిన చోటుకు వెళ్ళి ఎవరూ చూడలేదని నిర్ధారించుకొని కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్ళీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకొని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దారిన తాను వెళ్ళాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వన ఆరంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకుని పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు. ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకో చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. ఉట్టి మందమతివి కావటం చేత అందులో లక్షలకు విలువైన బంగారము, రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకుని లక్షాధికారి అయి హాయిగా బతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు. సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్టయింది. రెండోసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతడు యక్షుణ్ణి అడిగాడు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాక వచ్చిన బంధువుకు భోజనం పెట్టి పంపించినట్లయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారం 1 నెల రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి విచారంగా.
ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుపోయాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాడిని నేనెక్కడా ఇంతవరకు చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి ఉన్నపళాన తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగి నాణెం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.